హాయ్ రాకేష్. తనీష్, ఏమిటి టిఫిన్ తినేసావా? తినేసానురా. ఏమిటి సంగతులు? ఈరోజు పేపర్లో ఒక విషయం చదివానురా. అవునా, ఏంటది? నాకు చెప్పు. స్కూల్లో మనకి ఏదైనా ప్రాజెక్ట్ ఇస్తే కొన్నిసార్లు చాలా ఉత్సాహంగా చేస్తాం, ఇంకొన్నిసార్లు కొంచెం కష్టంగా పూర్తి చేస్తాం. అదే ఇంట్లో మిగిలిపోయిన వ్యర్థాలతో ఏదైనా తయారు చేయమంటే వాటితో చేయడానికి ఏముంటుంది అనేస్తాం. కానీ ఈ నేస్తం మాత్రం భిన్నంగా ఆలోచించాడురా. ఇంతకీ తనెవరు, ఏం చేశాడో వివరాలేంటో తెలుసుకుందామా? చెప్పరా, చెప్పు. నాకు తెలుసుకోవాలని చాలా సరదాగా ఉందిరా, చెప్పు. విజయవాడకు చెందిన ఆర్కిన్ భువనేశ్వర్ చక్రి సాయి కుమార్ ఇటీవలే 10వ తరగతి పరీక్ష పూర్తి చేసుకున్నాడు. అమ్మా నాన్నలు మణిప్రశాంత్, సౌజన్య ఉద్యోగస్తులు. మన సాయికి చిన్నప్పటి నుంచే సృజనాత్మకత ఎక్కువ. ఏదైనా చిన్న వస్తువు దొరికితే చాలు దాంతో ఏం తయారు చేయాలా అని ప్రయత్నించేవాడు. స్కూల్లో ఇచ్చిన ప్రాజెక్టులైతే చాలా తొందరగా ముగించేవాడు. అట్టముక్కలు, బాటిల్స్, ఐస్ క్రీమ్ పుల్లలు, ఇలా ఇంట్లో వాడి పడేసిన వస్తువులతో దాదాపు 150కి పైగా క్రాఫ్ట్లు తయారు చేశాడు. తన ప్రతిభతో జిల్లా, రాష్ట్ర స్థాయిలో అవార్డులు కూడా అందుకున్నాడు. అవార్డులా? అవేంటో చెప్పు. విను. వెర్సిడ్ బ్లూమ్ అవార్డ్, ఇండియన్ బుక్ ఆఫ్ రికార్డ్, ఇటువంటి వాటిని సొంతం చేసుకున్నాడు. మరో విషయం ఏమిటంటే మన దేశంలోనే మొట్టమొదటిసారిగా తమిళనాడులో నిర్మించిన, నాకు తెలుసు, వర్టికల్ లిఫ్ట్ సీ బ్రిడ్జ్ కదా? అవును, దానిని ఈరోజు ప్రధానమంత్రి మోడీ గారు ప్రారంభిస్తున్నారు. ఆ బ్రిడ్జ్ నమూనాలను మరి ఎవరిచ్చారో తెలుసా నీకు? తెలియదురా. మన సాయి కుమార్ ఇంట్లోని వ్యర్థాలను ఉపయోగించి తయారు చేశాడు. అమ్మో, చాలా గొప్ప విషయమే. భవిష్యత్తులో స్పేస్ సైంటిస్ట్ అవ్వడమే తన లక్ష్యమట. మరి మనము తనకి ఆల్ ది బెస్ట్ చెప్పేద్దామా? ఆల్ ది బెస్ట్ సాయి కుమార్. ఆల్ ది బెస్ట్ సాయి కుమార్. ఫ్రెండ్స్, సమయం లేదనే సాకు మనకు వద్దు. కొత్త నైపుణ్యాలు నేర్చుకోవడానికి సమయం లేదనే సాకు చెప్పడం మానివేద్దాం. మనం అనుకుంటున్నంత బిజీగా మనం ఎవరూ లేము. రోజులో ఏ పనుల కోసం ఎంత సమయాన్ని వెచ్చిస్తున్నామో మనమే సమీక్షించుకుందాం. మనకు కావాల్సింది ఏమిటంటే ఏ పనులు వదిలివేయాలో, వేటిని ఎంచుకోవాలో, వేటికి ఎంత ప్రాధాన్యతనివ్వాలో దానిపై స్పృహ ఉండడమే. బాగా చెప్పావురా. ఈ రోజు నుంచి అవసరమైన పనులేమిటో ముందుగానే గ్రహించాలి, వాటికే ఎక్కువ ప్రాధాన్యతనివ్వాలి. సరేరా, ఇక ఇంటికి వెళ్దామా? బాయ్. ఫ్రెండ్స్, మేము చెప్పిన విషయాలు మీకు నచ్చాయా? అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.